ఓ హనుమ, గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపే. ఏదో ప్రయాణం చేయడం వేరు, లక్ష్యము తెలిసి ఆలోచనతో వ్యూహాత్మకంగా ప్రయాణం చేయడం వేరు. గతి ఉండాలి, వేగం ఉండాలి. రెండిటినీ కలుపుకోగలిగిన వాడు మాత్రమే లక్ష్యమును చేరగలుగుతాడు. ఓ హనుమ, నీ ఎందు గతిర్వేగశ్చ తేజశ్చ, ఆ ఆలోచన నిరంతరము ఆలోచిస్తూ ఉంటావు. ఇది ఇలా జరిగితే ఇలా, ఇలా జరగకపోతే ఇలా, ఎప్పటికప్పుడు వ్యూహాన్ని నువ్వు సిద్ధం చేసుకుంటూ ఉంటావు. అలా వ్యూహరచన చేసుకుంటావు కాబట్టి నీకు పరీక్ష తట్టుకోవడం తేలికవుతుంది. అలా కాకుండా ఇలాగే ఉంటుందని వెళ్ళిన వాడికి ఓ విఘ్నం వచ్చిందనుకోండి, చేతిలోంచి జారిపోయినటువంటి మృత్పిండం, మట్టి ముద్ద జారిందనుకోండి, నేలను అంటుకుంటుంది. ఇలా కూడా ఉండకపోవచ్చు అనుకున్నవాడు, చేతిలో బంతి పట్టుకున్నవాడు కింద పడ్డా పైకి లేస్తాడు. అనుకున్నాం కదా ఇలా కూడా ఉండకపోవచ్చు, ఇలా ఉండొచ్చని. కాబట్టి ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి మనం ఇలా ఉండడం మంచిదని మానసికంగా సిద్ధపడ్డాడు కాబట్టి ఎదుర్కొంటాడు. అది నీ యందు ఉన్నది, అది కావాలి, వెడుతున్నది లంకాపట్టణానికి. అది లేకుండా అంతా సజావుగా సాగిపోతుంది అనుకుంటే ఏ క్షణంలోనైనా ఊబిలో పడిపోతావు. కాబట్టి గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపే పితుస్తే సదృశం వీరా. ఇది నీకు మీ నాన్నగారి దగ్గర నుంచి అలవాటైందా? మహానుభావుడు గదు వాయుదేవుడు. ఎంత వేగం, ఎంత ఉపకార బుద్ధి. నేనేమో ఇన్ని శరీరాలు నిలబెట్టాలా, నాకు శరీరం లేదా అని ఆయన అండం. అశరీర శరీరేషు చలతిపాలయన్ అంటారు రామాయణ ఉత్తరకాండలోని. ఆయన అశరీర శరీరేషు వాయుశ్చలతిపాలయన్. ఆయన ఏ శరీరం లేకుండానే అన్ని శరీరాల్లోకి వెడతాడు. చరతి, తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ శరీరములను పరిపాలిస్తూ ఉంటాడు. లోపలికి ఊపిరిళ్ళు వస్తే కదా బతికి ఉండడం. లోకానికి అంతటికీ ఉపకారం చేయడం మీ నాన్నగారికి అలవాటు. తనకి శరీరం లేకపోయినా శరీరాన్ని నిలబెడతాడు. ఆ ఉపకార బుద్ధి నీకొచ్చింది. నాకేమొస్తుందని ఆలోచించవు, నేను ఇది చెయ్యాలి వాడికని చేస్తావు. కాబట్టి పితుస్తే సదృశం వీర మారుతస్య మహౌజస. మహాతేజోవంతుడైనటువంటి నీ తండ్రి వాయుదేవుడు ఎటువంటి వాడో నువ్వు అటువంటి వాడివి. యజమాని యొక్క నమ్మకాన్ని సాధించుకున్నవాడెవరో వాడే గొప్ప ఉద్యోగి. అసలు ముందు ప్రభువుకి నమ్మకం ఉండాలి. ఇది ఎవరు పెట్టారు ఈ దస్తం అంటే ఫలానాయన పెట్టారు, చూడక్కర్లేదా ఏం రాశాడు, ఈ డబ్బు ఇచ్చని రాశాడా, ఇచ్చని రాశాడు, సంతకం పెట్టచ్చు పర్వాలేదు. ఎందుకని? ఆయనేం దానికోసం కింద చేతులు మీద చేతులు పెట్టేవాడు ఏం కాదు. ఆయన వచ్చిన జీతంతో బతికేవాడు. అక్కడ ఎలా ఉందో నియమం అలాగే ప్రవర్తించేవాడు. కాబట్టి ప్రభువుకి విశ్వాసం ఉండాలి. ప్రభు విశ్వాసమును చూరగొనకుండా ఎంతకాలం ఉద్యోగము చేసినా దాని వలన ప్రయోజనం ఉంటుంది, కార్యసిద్ధి ఉన్నది అని చెప్పడం కష్టం. ఉద్యోగంలో మనిషికి మానసికమైన గొప్ప సంపద ఏమిటి అంటే, నేను ఆయన దగ్గర ఉన్నానన్న విషయం చేత ఆయన సంతోషంగా ఉన్నాడు. ఇతను నా దగ్గర పనిచేస్తున్నాడని ఆయన సంతోషిస్తున్నాడు. చాలు. నీకు విషయ పరిజ్ఞానం ఉండాలి. అందుకే వేరొక్క మాట అన్నాడు, త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరాక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత. ఒక కార్యాన్ని సాధించడంతో పాటుగా నీతి తెలిసిన్నవాడై ఉండాలి. ఎంత సమర్థత ఉందో అంత అవినీతి ఉందనుకోండి, అంతకన్నా పెద్ద జలగ ప్రపంచంలో ఉండదు. వాడి వల్ల ఆ సంస్థకంతటికీ కూడా చీడాపీడా పట్టుకుంటాయి. నీతి ప్రధానం. అందుకే నయశ్చ నయ పండిత పండాహ అంటే ఆలోచన. నీతి తెలిసి ఉండడం వేరు, నీతిని ఆచరించడం వేరు. నీకు నీతి తెలుసు, నీతిని ఆచరిస్తావు కూడా. ప్రభువు నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నాడు, మీ మీద ఎవరి మీద పెట్టుకున్నాడు? నన్ను ఇలా అన్నాడు వెళ్ళేటప్పుడు తెలుసా అని వెళ్ళి చెప్పాడు అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ అంటే ప్రభువుకు మన మీద నమ్మకం లేదనమాట అంటారు. ప్రభువు చెప్పిన దాన్ని గుండెల్లో పెట్టుకుని ఎవరికీ చెప్పకుండా కార్యం సాధించగలగాలంతే. వెళ్ళి మళ్ళీ హనుమ ఎవరికైనా చెప్పారా? చెప్పరు రామాయణంలో. అది నీతి. ప్రభువు నమ్మి ఓ మాట అంటాడు, చటుక్కుని ఓ మాట మాట్లాడతాడు. తన ఉద్యోగితో మాట్లాడేటప్పుడు ఏదో అనొచ్చు, వెంటనే బయటికి వెళ్ళగానే ఆ దస్తరం అక్కడ బారేసి కూర్చొని ఇవాళ ఏమన్నారో తెలుసా అని వెంటనే బయటికి వెళ్ళి చెప్పకూడదు. నయశ్చ నయ పండిత. ఇప్పుడు నాకు చెప్పండి, ఆయన ఉద్యోగులకు ఆదర్శం కాదా?
సమాజంలో ఆయన ఏ వర్గానికి ఆదర్శం కారు? అందరికీ ఆదర్శం స్ఫూర్తి. మనిషి మానసికంగా బలంగా ఉండడం. ఉద్యోగుల పట్ల ఎంత ఆదర్శవంతం. రాముడు అక్కడే కూర్చుని చూస్తున్నాడు. అన్ని దిక్కులకు అందరినీ పంపించాడు. ఒక్క హనుమని పిలిచి మాత్రం ఒక మాట అన్నాడు, నీకు ఇన్ని బలాలు ఉండడం ఒకెత్తు, అన్నిటికన్నా నీ ఎందుకు గొప్ప లక్షణం ఉంది. అదేమిటో తెలుసా? దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. దేశకాలముల యందు అవసరమైతే నువ్వు వంగిపోగలవు. ఆ వంగిపోవడం చేతకాని వ్యక్తి ఏది సాధించలేడు. ప్రభువు కోసం తాను అవమానపడవలసి ఉంటుంది. తాను పనిచేసే సంస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి తాను వ్యక్తిగతంగా కష్టపడవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి సర్వసాధారణంగా ఉండే నియమాన్ని భంగంగా ప్రవర్తించి, నేను ఇందుకు ప్రవర్తించి సంస్థకి ఇంత ఆదా చేశానని ధైర్యంగా వ్రాయగలిగి ఉండాలి. అందుకే సుందరకాండలో చిట్ట చివర ఆయనని తాళ్లతో కట్టి తోకకి అగ్ని పెట్టి చారీకుడు చారీకుడు అంటూ రథంలో తిప్పుతుంటే ఆయన ఒక మాట అనుకున్నారు, నన్ను తిప్పితే తిప్పారు, చారీకుడు గూఢచారి అంటే అన్నారు, తోకకి నిప్పు పెడితే పెట్టారు. నా వలన ప్రభువుకి ఒక కార్యం నడుస్తోంది. నేను రాత్రి లంకలో తిరిగాను, అంత బాగా చూడలేదు. ఇప్పుడు ఈ దుర్గాలు ఎలా ఉన్నాయి, భవనాలు ఎలా ఉన్నాయి, వీధులు ఎలా ఉన్నాయి, సైన్యం ఎలా ఉంది, ఎన్ని విభాగాలు ఉన్నాయి, బాగా లంక నేనే చూడగలుగుతున్నాను, వాళ్ళే తిప్పుతున్నారు. నా ప్రభువు కోసం నేను ఈ మాత్రం బాధపడితే మాత్రం రేపొద్దున్న యుద్ధానికి వచ్చినప్పుడు లంకాపట్టణం ఆనుపానులన్నీ నాకే తెలిసి వచ్చాయి. ఇది నాకు మహోపకారం. నేను కష్టపడవచ్చుగాక, అవమానపడవచ్చుగాక, వాళ్ళు నన్ను అవమాన పెట్టవచ్చుగాక, కానీ నా వలన ప్రభువుకి ఉపకారం జరుగుతోందా లేదా, అది ఆలోచన సరళి. రామాయణంలో ఆయన లంకాపట్టణంలోకి వెళ్ళారు. అసలు ఆ లంకాపట్టణం యొక్క రక్షణ వ్యవస్థనంతటినీ చూశారు. చూసి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఇంత హనుమ ఒక మాట అన్నారు, ఈ లంకాపట్టణం ఇంత దుర్భేద్యంగా ఉంది కదా, దీనిలోకి రామచంద్రమూర్తే వస్తే మాత్రం ఏం చేస్తాడు అన్నారు. స్వయంగా రాముడే రాని ఏమీ చేయలేడు. ఎందుకంటే ఇంత దుర్భేద్యమైన లంక, ఇందులో సీతమ్మ ఎక్కడుందో ఎలా జాడ కనిపెడతారు, ఎలా ఓడిస్తారు వీళ్ళందరినీ అని అనుకుని మళ్ళీ చతుర్నామేవ హృతిం వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః అన్నారు. మహా వస్తే వానరుల్లో నలుగురు వస్తారు, నేను వస్తాను, సుగ్రీవుడు వస్తాడు, అంగదుడు వస్తాడు, ఏదో నీలుడు వస్తాడు, తప్ప ఇంకెవరు రారు అనుకున్నారు. అనుకుని వెంటనే ఒక మాట జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఇవన్నీ ఆలోచించమనా నన్ను లెక్కకు పంపించింది? రాముడే రాలేడా? రాముడి పేరెత్తితే 100 యోజనాలు దాటా. రాముడి పేరెత్తితే మైనాకుడు పైకి లేచి తేనె ఇచ్చాడు, పళ్ళు ఇచ్చాడు. ఆ రాముడు వస్తే ఏం చేస్తాడా? ఇమామపి తాం లంకాం, ఇటువంటి లంకలోకి రాముడే వస్తే ఏం చేస్తాడంటున్నానా? భూతాశ్చాత్తా విపద్యంతే దేశకాల విరోధితా అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి నశోభతే ఘాతయంతి కార్యాణి దూతా పండితమానిన. దూత నేనింత గొప్పవాణ్ణన్న భావన వస్తే కార్యాన్ని పాడు చేసేస్తాడు. నేనింత గొప్పవాణ్ణని ఆలోచించకూడదు, నేనెంతటి వాణ్ణి ఆయన తరపున చెయ్యడం నా అదృష్టమని చేసిన వాడే సంస్థకు ఉపయోగపడతాడు. అందులో చెయ్యడం నా అదృష్టం అని చేసిన వాడు సంస్థ కొరకు బాగా చేయగలడు. అంతే తప్ప నేనుండడం అదృష్టం అనుకున్నవాడు కార్యాన్ని పాడు చేస్తాడు. కాబట్టి దూతాహ పండితమానిన, నేను గొప్పవాణ్ణి అనుకున్న దూత ఏమీ చెయ్యలేడు. కాబట్టి నేను ఇటువంటి ఆలోచన చెయ్యకూడదు. సీతమ్మ జాడ కనిపెట్టడం వరకే నా వంతు, ఎలా రావాలో రాముడికి తెలుసు. అందుకే పరిధి దాటకుండా అంత మర్యాదతో ప్రవర్తిస్తాడు. ఇంత లంకలో సీతమ్మ జాడ కనిపెట్టి సీతమ్మతో మాట్లాడి సీతమ్మ దగ్గర చూడామణిని తీసుకుని మళ్ళీ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళినటువంటి స్వామి హనుమ వానరులందరితో కలిసి కూర్చుని తన వీరగాథనంతటినీ వర్ణించిన తరువాత అంగదాదులు అన్నారు, ఇంత జరిగిన తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకు, వెళ్ళి సీతమ్మని తీసుకొచ్చేసి రాముడికి అప్పచెప్పేద్దాం అన్నారు. హనుమకి అలాంటి ఆలోచన వచ్చుంటే రామాయణం ఎంత భంగపాటు అయి ఉండేది. ప్రతిజ్ఞ చేసిన వాడు ఎవరు? రాముడు.
రాముడు చంపాలి రావణాసురుణ్ణి. వీళ్ళు చంపేస్తే ఎలా? శక్తి లేక హనుమకి ఆయనే చెప్పుకున్నారు, నేను తలుచుకుంటే మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంటకణ కంఠపురాంతక జైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్ అంటాడు భాస్కరుడు రామాయణంలో. రామచంద్రమూర్తి యొక్క ధనస్సు నుంచి విడిచిపెట్టబడినటువంటి బాణములు కాంతులు చిమ్ముతూ వచ్చి లంకాపట్టణం మీద పడినాశనం చెయ్యాలి తప్ప హనుమ ఎలా చేస్తారు? ఆయన తలుచుకుంటే చెయ్యలేక, ఎందుకంటే ఆ రోజే ఆయన్ని బ్రహ్మాస్త్రం పట్టి విడిచిపెట్టింది. బ్రహ్మాస్త్రం ఒకసారి పట్టి విడిచిపెడితే మరునాటి సూర్యోదయం వరకు ఇంకే అస్త్రం పట్టుకోదు. ఇంద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రం వదిలేసింది కాబట్టి ఆయన ఇంకే అస్త్రం పట్టుకోదు. ఏ అస్త్రం పట్టుకోదు కాబట్టి ఆయన ఆ రోజు తలుచుకుంటే లంకనంతటినీ నాశనం చేసేయగలరు, రావణుడు కూడా చంపేయగలరు. నిజంగా కూడా ఆయనకి శక్తి ఉంది. ఆయనే చెప్పారు. రాముడంటే తక్కువవాడు అనుకుంటున్నావు, చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన దుర్జటి విలులీల త్రుంచివైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన మాలినొక్కమ్మున కూలవేసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమియొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే అమ్మహాధనుద్ధరునకిగ్గార్చరించి హరిహర బ్రహ్మశక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ గాత హతులు కాక బ్రతుకగలరే తురగశ్చందన మత్తమాననభట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగా కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగృద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపక నేనే చాలు జయశ్రీలబ్ధి వర్ధిల్లగన్ అన్నారు. లంకనంతటినీ నాశనం చేసి నీ 10 తలకాయలు గిల్లేస్తా, ఎవడాపలేడు నన్ను. ఎందుకంటే బ్రహ్మాస్త్రం వేసి వదిలేసింది. పైగా ఆయన్ని ఆపగలగడానికి దేవతలకే చాలదు. ఉత్తరాఖండలో దేవతలందరూ ఆయనకి ధారపోసేశారు, నిన్ను నాస్త్రం పట్టుకోదు, నాస్త్రం పట్టుకోదు, నాస్త్రం పట్టుకోదని. యమధర్మరాజు గారు అంతటి వాడు ప్రతిజ్ఞ చేశాడు, నా పాశములు పనిచేయవని. ఆయన్ని ఎవరు ఆపగలరు? మరి ఎందుకు చంపలా రావణుణ్ణి? ప్రభువు యొక్క ప్రతిజ్ఞ, ప్రభువు యొక్క కీర్తి జ్ఞాపకం ఉంచుకొని హద్దు దాటకుండా వచ్చారు. అదే అంగదుడైతే యువరాజు, కానీ తొందరపడిపోతాడు. మనమే వెళ్ళి కార్యాన్ని సాధించేసి సీతమ్మని తీసుకెళ్ళిపోవచ్చు కదా అంటే, జాంబవంతుడు పెద్దవాడు కాబట్టి అన్నాడు. తప్పు. మనం రాముడికి చెప్పడం వరకే, రాముడు ఏది చెప్పాడో అది చెయ్యాలి, కానీ మనం స్వతంత్రించి చేయకూడదన్నారు. ఎంత దొడ్డ బుద్ధి మహానుభావుడిది. బుద్ధిమతాం వరిష్టం. ప్రభు ఆజ్ఞ లేకుండా ప్రభు మర్యాదను అతిక్రమించి ప్రవర్తించరు. ఎంత గౌరవం అది! అన్ని వేళలా నేను ఇది అని అంటకాగిపోయి జ్ఞాపకం పెట్టుకున్నవాడు ఎవరుంటాడో వాడు ఎక్కడికి వెళ్ళినా నేను ఇది కాబట్టి నేను ఇలా గౌరవింపబడాలనుకుంటాడు తప్ప నేనెంతటి వాణ్ణి అన్న మాట మాత్రం వాడి నోట్లోంచి రాదు. అప్పుడు వినయం ఎలా వస్తుంది? కాదు. నీ గొప్ప కన్నా నిన్నెవరు పంపారో వాళ్ళ కార్యం గొప్ప. అక్కడ రామకార్యం నిలబడాలి, ప్రభువు సుగ్రీవుడి కార్యం నిలబడాలి. దానికోసం అవసరమైతే నువ్వు ఎంతైనా కిందకి దిగిపోవాలి, ఎంతైనా పైకెక్కిపోవాలి. రెండూ నీకు రావాలి. ఒదగగలగాలి, పెరగగలగాలి. రెండు వస్తేనే దేశకాలానువృత్తిశ్చనయశ్చనయ పండిత. అందుకే అదే రామాయణంలో వెతకవలసి వస్తే సూర్యే చాస్తంగతే రాత్రో దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన. పిల్లంత వారైపోయి వెతికారు. ఆయన కర్మ. ఇంతటి మహాబలవంతుడు, ఇంతటి విద్వాంసుడు, నవవ్యాకరణ పండితుడు, అపారమైన వేగమున్నవారు, ఇంతటి యోగి, ఇంతటి శక్తివంతుడు పిల్లంత వారై వెతికారు. ఎందుకని? ప్రభు కార్యం. తను గొప్ప అని ప్రవర్తిస్తే సుగ్రీవుడి మంత్రి అంటారు రేపు పొద్దున్న. సుగ్రీవుడి కార్యం ఏమైపోతుంది? సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాట ఏమైపోతుంది? ఆయన వచ్చారు అని తెలిసి సీతమ్మని మార్చేస్తే స్థావరం. కథ మొదటికి రాలా? ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలో, ఎంత కిందకి రావాలో అంత కిందకు వచ్చేశారు, ఎంత పెరగాలో అంతా పెరిగారు. సీతమ్మతో మాట్లాడుతున్నప్పుడు నువ్వే పిల్లంత ఉన్నావు, నువ్వు నన్నేం తీసుకెడతావుంది ఆవిడ. అమ్మా ఇంతే అనుకున్నావా? మీరు మందర శంకాశో బహోదీప్తానల ప్రభాగ్రత వ్యవతస్తే చా సీతాయా వనరోత్తమ. మేరు పర్వత శిఖరాలు పెరిగిపోతే ఎలా పెరిగిపోతాయో సూర్యుడి వరకు అలా పెరిగిపోయారు. ఆవిడ చూసి ఆశ్చర్యపోయి, హనుమాను అంతటి వాడివి, కానీ భట్టు భక్తిం పురస్కృత్య రామధన్యస్య వానరా నస్పృశామి శరీరంతు పుంసో వనర పుంగవ. నా కొడుకు లాంటి వాడివి,
కానీ భర్త గారు పక్కన లేరు. ఇప్పుడు నేను పరపురుషుణ్ణి ముట్టుకుని నీ భుజాల మీద కూర్చుని రాను. పైగా అలా వస్తే రావణుడికి నా భర్తకి ఏమిటి తేడా? ఆయన లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు, రావణుడు లేనప్పుడు మా ఆయన నీ ద్వారా ఎత్తుకుపోయాడు. ఇంకేమిటి? నా భర్త వచ్చి 10 తలలు తరిగి నన్ను తీసుకెళ్ళాలి, అప్పుడు రాముడి కీర్తి అంది. అది ఆవిడ పాతివ్రత్యం. విని అబ్బా ఏమి మహాతల్లివమ్మా అని అర్థం చేసుకోగలడం హనుమ గొప్పతనం. ఏటమ్మా ఇంత కష్టంలో ఉండి కూడా నువ్వు నీ చాలత్వం వచ్చేయక అనలేదు. అవతల వారి మనసెరిగి ప్రవర్తించడం, అవతల వారి యొక్క మంచి గుణములను స్తుతించగలగడం యువతల వాళ్ళ సంస్కారానికి నిదర్శనం. ఏముందండి, చటుక్కును మాట్లాడడానికి నోరే కదా. అవతలవాడు ఎంతటి వాడైనా ఓ లేకి మాట మాట్లాడేయచ్చు. కానీ అవతల వారి యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి మాట్లాడడానికి సంస్కారం ఉండాలి లోపల. అదే రావణాసురుడు స్వామి హనుమని చూస్తే గజ 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 వణికిపోయాడు. కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ విహాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు. నేను కైలాసం కదిపినప్పుడు నందీశ్వరుడు నాకు శాపం ఇచ్చాడు. కోతి ముఖం వాడా అన్నాను నందీశ్వరుణ్ణి. కోతులే వచ్చి లంకని సర్వనాశనం చేస్తాయన్నాడు. ఆనందీశ్వరుడే రాలేదు కదా అని భయపడిపోయాడు. భయం ఒకటి మృత్యు ఒకటి కాదు, భయమే మృత్యువు. రావణాసురుడు హనుమని చూసి భయపడ్డాడు. హనుమ అహోరూప మహోధైర్య మహోసత్వ మహోద్యుతి హో రక్షస రాజస్వ సర్వలక్షణయుక్తత అన్నారు. అబ్బా ఏమి కాంతిరాయి రావణాసురుడిది, ఏమి తేజస్సు! రోమకూపములలోంచి పైకి కొడుతోంది కాంతి. 3 లోకములను శాసించగలిగినవాడు. పరదారాగ్రహణము మహాపతివ్రతని ఎత్తుకొచ్చిన దోషం వీడి ఎందు లేకపోతే ఎంత కీర్తివంతుడు కావలసినవాడు. ఒక్క దోషానికి పాడైపోతున్నాడే అన్నారు హనుమ. అవతలవాడు బద్ధశత్రువైనా తప్పు చేసిన వాడైనా మంచిని చూసి మాట్లాడడం హనుమ గొప్ప. ఇంత గొప్పవాడొచ్చినా ఆయన గొప్పతనాన్ని స్తుతి చేయకుండా ఆయనని తట్టుకోలేక తోకకి నిప్పెట్టించి కాల్చేసేయండి అని చెప్పడం రావణాసురుడి యొక్క దుర్మార్గపు బుద్ధి. మనిషి సంస్కారం, మనిషి ఆలోచనలు, మనిషి సంస్కారం మనిషి మాటలో వ్యక్తం అవుతాయి. సూర్యుడి వంక తిరిగి ఉమ్మేస్తే సూర్యుడికి తగులుతుందా? వచ్చి మన ముఖం మీదే పడుతుంది. ఎంతటి వారిని పడితే అంతటి వారిని, ఎంత మాట పడితే అంత మాట అనడం తేలిక. కానీ అన్నదానికి పాపం మాత్రం వదిలిపెట్టదు, కట్టి కుడిపి తీరుతుంది. అవతల వారి యొక్క యోగ్యతాయోగ్యతలను విచారించకుండా మాట్లాడకూడదు కదా. అది హనుమ నుండి నేర్చుకోవాలి. అంత రావణాసురుణ్ణి కూడా అలా ప్రస్తుతి చేసి మాట్లాడతారు. అందుకే రామాయణంలో అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. దేశకాలములను ఎరిగి ప్రవర్తిస్తాం తప్ప ఎప్పుడూ నా అంతవాణ్ణి నేనని హనుమ నువ్వు ప్రవర్తించవు. నాకు నీ మీద నమ్మకం. ప్రభువు అన్న ఒక్క మాటని తర్వాత సుందరకాండలో ఎంత నిలబెట్టుకున్నారో చూడండి. పంపుతున్నవాడు రాజు, పంపుతున్నది యువరాజుని నాయకుడిని చేసి వానరుల్ని. అన్ని దిక్కులకు అంతమంది వానరుల్ని పంపించినా ఒక్క హనుమనే వెనక్కి పిలిచి ఇంత నమ్మకం పెట్టుకుని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇతనొకడే కార్యమును సాధించగలడు. ఇప్పుడు రామచంద్రమూర్తి నమ్మారు. ఎందుకని? రాముడికి స్వయంగా అక్కడున్న వానరాలతో పరిచయం లేదు. అవన్నీ భూమండలంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వాళ్ళందరూ. ప్రభువు కాబట్టి సుగ్రీవుడికి తెలుసు వాళ్ళ బలాబలాలు. ప్రభువు ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్కళ్ళని నాయకుడిని చేసి పంపాడు. కానీ ఒక్క హనుమని మాత్రం వెనక్కి పిలిచాడు. పిలిచి ఇన్ని మాటలు చెప్పాడు ఆయనతోటి. ఇన్ని మాటలు చెప్పి పంపిస్తున్నాడు అంటే ఆయన అధికారి, ఆయన ప్రభువే నమ్మాడు అంటే ఇప్పుడు రాముడు నమ్మాడు. అందుకని రాముడు హనుమని పిలిచి దదౌ తస్య తత ప్రీత స్వనామాంకోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్రా పరంతప. రాముడు స్వనామాంకోపశోభితం, తన పేరే వ్రాయబడినటువంటి తన యొక్క అంగుళీయకము ఉంగరాన్ని తీసి హనుమ చేతిలో పెట్టారు. పెట్టి హనుమ రాబో కాలంలో సీతమ్మ యొక్క దర్శనమైనప్పుడు సీతమ్మ నీతో మాట్లాడడానికి అనుమానపడుతుంది. ఎందుకని? తన భార్య గురించి తనకి బాగా తెలిసి ఉండడమే భర్త గొప్పతనం. ఆమె పూర్వం ఇటువంటి కష్టం ఎదుర్కొన్నది కాదు. వేటుపడిన ప్రాణం అంటారు.
మాయవేషాలు వేసి సన్యాసి రూపంలో వచ్చి ఎత్తుకుపోయి రాక్షసుల మధ్య 10 నెలల నుంచి ఉంచాడే, ఇప్పుడు నువ్వు వెళ్ళినా రావణాసురుడే మారువేషంతో వచ్చాడనుకుంటుంది. మాట్లాడడానికి ఇష్టపడదు. అప్పుడు నీకు కార్యం సాధించడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా? నా ఉంగరమే. ఈ ఉంగరం నా దగ్గర తప్ప వేరొకరి దగ్గర ఉండదు కదా. స్వనామాంకోపశోభితం అంగుళీయం అభిజ్ఞానం. ఇది నువ్వు నా దూతవు అని గుర్తుపట్టడానికి గుర్తు. ఇది నేను నీకు ఇస్తున్నాను. ఇది పట్టుకుని సీతమ్మ దగ్గర చూపించు. సీతమ్మ నీతో మాట్లాడుతుంది, కార్యము సాధింపబడుతుంది అన్నాడు. అంటే ఎప్పుడైతే ఇన్ని మాటలు సుగ్రీవుడు చెప్పాడో, సుగ్రీవుడు ముందు హనుమని నమ్మారో, రాముడు హనుమని నమ్మారు. అప్పటి వరకు ఆయన ఎవ్వరికి ఇవ్వాల ఉంగరం. సుగ్రీవుడు మాట్లాడడం చూడగానే దదౌతస్య తతప్రీత, పరమ సంతోషంగా ఇచ్చేశాడు. అంటే ఇప్పుడు ఆయనకు నమ్మకం వచ్చింది, హనుమ సాధిస్తారు కార్యాన్ని, సీతాదర్శనం అవుతుంది, మాట్లాడతారు, ఉంగరం ఇస్తారు, చూస్తారు, క్షేమవార్త కనుక్కుంటారు, వెనక్కి వస్తారు. హనుమ వెళ్ళినా మాట్లాడినా క్షేమవార్త కనుక్కొచ్చినా సీతమ్మకు ఏ ప్రమాదము జరగదు. అలా చేయగలిగినటువంటి శక్తియుక్తులు ఈయన యందు ఉన్నాయి కాబట్టి ఇన్ని పంపించవచ్చు. మహానుభావుడు ప్రభు నమ్మకాన్ని, అటు రామచంద్రమూర్తి నమ్మకాన్ని సాధించుకోగలిగారు అంటే ఇంకా ఆయన కన్నా సమాజమునకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఎక్కడుంటారు? ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన ఉండగా నాకేం బెంగ అనగలిగిన వాడు భర్త. ఎన్ని జన్మలెత్తినా ఆయనకే భార్యనవుతాను అని భార్య అందనుకోండి, ఆ వ్యక్తి జీవితం ధన్యం. ఇన్ని జన్మలెత్తినా నాకు అలాంటి అన్నయ్య కావాలి అని అక్క చెల్లెళ్ళు అన్నప్పుడు అతని జన్మధన్యం. ఇన్ని జన్మలెత్తినా నాకు అలాంటి శిష్యుడు ఉండాలి అని గురువు అన్నప్పుడు జన్మధన్యం. ఇన్ని జన్మలైనా ఎత్తనివ్వండి, అలాంటి గురువు గారు ఉంటే చాలు అనిపించుకున్నప్పుడు గురువుగా నీ జన్మధన్యం. అలా ధన్యం కావాలి అంటే మొట్టమొదట హనుమ ఎక్కడ నుంచి బయలుదేరారు అంటే తన ప్రభువు యొక్క నమ్మకాన్ని చూరగొన్నారు. అయితే ప్రభువు యొక్క నమ్మకాన్ని చూరగొన్నారు అన్న మాటలో మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అన్ని వేళలా చేతులు కట్టుకుని ఇంకా సుగ్రీవుడు ఏం చెప్తే అదే వింటారు తప్ప ఎన్నడూ ఎదిరించి మాట్లాడారని మీరు అనుకోకూడదు. సుగ్రీవుడు తప్పు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం హెచ్చరించాలని హనుమ అనుకున్నారనుకోండి, ఆయనకేం మొహమాటం ఉండదు. ప్రభు క్షేమాన్ని కోరి వెంటనే నిర్మోహమాటంగా మాట్లాడతారు. రాజుగారే లోపల గదిలో అగ్నిహోత్రం అంటుకుంది, కాలిపోతున్నాడు ఆయన. అప్పుడు వందిమాగదులేరి, మేళతాళాలేవి అవన్నీ లేకుండా రాజుగారిని ఎలా బయటికి తీసుకొస్తాం? పల్లకి ఏది అంటే కాలి బూడిదైపోతాడు. ముందు రాజుగారిని కాళ్ళట్టుకునో చేతులట్టుకునో ఈడ్చేతలకి తీసుకొచ్చేయాలి. అంతేగాని అప్పుడు గౌరవాలు ఎక్కడి నుంచి వస్తాయి? ముందు రాజుని కాపాడుకోవాలి, కొండ బద్దల కొట్టినట్టు మాట్లాడగలగాలి అవసరమైతే. అంతేగాని ఆయన దగ్గర ఏమైనా అనుకుంటారేమోనండి, మనం ఎందుకండి అలా మాట్లాడడం? అనుకున్నవాడు నిజమైన ఉద్యోగి కానీ కాడు. మీరు చూడండి, కిష్కింధకాండలో రామలక్ష్మణులు అలా వెళ్ళిపోతుంటే చూశాడు సుగ్రీవుడు. అడిలిపోయి కొమ్మలు కొమ్మలు, చెట్లు, చామలు, కొండలు అన్నీ గెత్తుతున్నాడు. ఆయన వెనక మంత్రులందరూ గెత్తుతున్నారు, హనుమ కూడా వెడుతున్నారు. ఒక చోట ఆపారు. అహో శాఖాం మృగత్వం తే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తయాత్మానం నస్థాపయసి యోమత అన్నారు. ముందు అలా నిలబడ, అసలు నిలబడ్డం రాదు, కూర్చోవడం రాదు, పిరికితనంతో గంతులేసి పారిపోయేవాడు. నువ్వేం పరిపాలిస్తావా ప్రజల్ని? ఆపదొచ్చింది, కష్టం వచ్చింది అంటే ముందు నువ్వు నిలబడాలి, వాడు నాయకుడు. నీకే రాకపోతే నువ్వేం నిలబెడతావు ప్రజల్ని? నస్థాపయసి యోమత అహో శాఖాం మృగత్వంతే. నువ్వు కోతివని నిరూపించుకున్నావు. ఇంత భయమా? అసలు వాళ్ళు ఎవరో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు అలా వెళ్ళిపోతున్నారో తెలియదు, పంపాతీరంలో ఎందుకంత భయం అన్నాడు. అమ్మో, మహర్షి శాపం ఉంది, వాలి చంపేస్తాడు. తను రాలేక మతంగ మహర్షి ఆశ్రమంలోకి ఇక్కడికి వస్తే వాలి చచ్చిపోతాడు. అందుకుని ఎవరో నరుల్ని పంపించాడు, వాళ్ళని చూడు ఎంత భయం వేస్తోందో, నా కోసమే వెతుకుతున్నారు అన్నాడు. అవునో కాదు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను, అయితే నా వైపు తిరిగి మాట్లాడన్నాడు. అంటే ఈయన హనుమ ముఖ కవళికలు చూసి నమ్ముతాడనమాట.